నమస్తే అండి. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌ని. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోబోతున్నాం. చిన్న వయసులోనే అనేక మందికి గుండెపోట్లు రావటం, కోవిడ్ తర్వాత గుండెపోట్లు ఎక్కువ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటిని నివారించుకోవడానికి ఏం చేయాలి? వీటిని గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకోవడానికి ఏం చేయాలి? అని చాలామంది అడుగుతున్నారు. సో దీని గురించి ఒక విపులంగా ఒక వీడియో తయారు చేద్దాం అనేది అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అనేక విషయాలు తెలుస్తాయి. కొంచెం ఫ్యాక్చువల్గా కరెక్ట్గా ఉండటం కోసం ఈసారి కొంత ఇన్ఫర్మేషన్ నేను పేపర్లో రాసుకున్నాను. అది కూడా మీకు నార్మల్ వాల్యూస్ రూపంలో చెప్తాను. అసలు ముందు రిస్క్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గుండెకి సంబంధించిన రిస్క్ నార్మల్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనం బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది చూసుకుంటూనే దాంతోపాటుగా మనకి 2D ఎకో, టీఎంటీ అనే టెస్టులు చేసుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవన్నీ మనం చెప్పినవన్నీ నార్మల్ ఉన్నట్లయితే, మీకు వ్యసనాలు లేనట్లయితే, అంటే స్మోకింగ్ ఉందనుకోండి, ఇవన్నీ పరీక్షలు చేసుకుని కూడా వేస్ట్. ఎందుకంటే అన్నీ చేసుకుని కూడా మరుసటి రోజు కూడా హార్ట్ అటాక్ రావచ్చు. కాబట్టి అలా లేకుండా వ్యసనాలు లేవు, మనకి ఈ టెస్టులు ఇనిషియల్ టెస్టులు నార్మల్ ఉన్నాయంటే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బట్ బియాండ్ దట్ తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఓకే, మీరు బేసిక్ టెస్టులు చేశారు, బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ లేదు, మనకి ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఎకో నార్మల్ ఉంది, టీఎంటీ నార్మల్ ఉంది, నాకు ఇంకా రిస్క్ తెలుసుకోవడం ఎలాగా, రిస్క్ మినిమైజ్ చేసుకోవడం ఎలాగా అనేది చాలామంది అడుగుతున్నారు. దీంట్లో ఇంకా మనం అడ్వాన్స్డ్గా తీసుకుంటే 5 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆ 5 రకాల పరీక్షలు ఏంటి, వాటికి నార్మల్స్ ఏంటి, ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వీటిల్లో ఏమేమి చేసుకోవాలి, ఏమేమి చేసుకోక్కర్లేదు అనేది ఒక్కసారి చెప్తాను. ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లం నుంచి కొంత మేరకు ప్రొటెక్షన్ లభిస్తుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. అట్లాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం కూడా మనకి ఒక మెటబాలిక్ సిండ్రోమ్ కింద ఉండే అవకాశం ఉంటుంది. దాంతో కూడా మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ లిపిడ్ మార్కర్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ఈ అడ్వాన్స్డ్ లిపిడ్ మార్కర్స్లో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్డిఎల్ పార్టికల్స్ అనేది. ఎల్డిఎల్ పార్టికల్స్ వేరు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వేరు. ఎందుకంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ రూపంలో ఉన్న కొలెస్ట్రాల్ని మెజర్ చేస్తుంది. అసలు ఎల్డిఎల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు. ఆ ఎల్డిఎల్ పార్టికల్స్ని మనం మెజర్ చేస్తే రిస్క్ ఇంకా బెటర్గా తెలుస్తుంది. ఆ ఎల్డిఎల్ పార్టికల్స్ 1000 కన్నా తక్కువ ఉండాలి నార్మల్గా. అది ఒక అడ్వాన్స్డ్ లిపిడ్ థింగ్. అది కాకుండా అపోబి అనేది ఒక పరీక్ష చేస్తారు. ఈ అపోబి అనేది మనకి 80 mg/% కన్నా తక్కువగా ఉండాలి. అపోబి తీసుకున్నట్లయితే అథెరోజెనిక్ కొలెస్ట్రాల్ మొత్తాన్ని అది మెజర్ చేస్తుంది. ఆ అథెరోజెనిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నింటినీ మెజర్ చేసి దాంతో అది ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇది కూడా ఎల్డిఎల్ కన్నా బెటర్గా తెలుస్తుంది. ఇది రోజు చేసుకోవచ్చు, ఇది సింపుల్గా చేసుకునే పరీక్ష. ఎల్డిఎల్ పార్టికల్స్ అంత ఈజీగా దొరకవు మీకు. ఎల్డిఎల్ విషయంలో తెలిస్తే ఇంకొకటి కూడా చెప్పాలి. నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మీకు లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్లో ఎలా వస్తుందంటే మెజర్డ్ ఎల్డిఎల్ వస్తుంది, క్యాలిక్యులేటెడ్ ఎల్డిఎల్ వస్తుంది. అంటే మనకి టోటల్ కొలెస్ట్రాల్ నుంచి ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ నుంచి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పేది మనకి క్యాలిక్యులేటెడ్ ఎల్డిఎల్. మోస్ట్ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్స్లో ఎల్డిఎల్ క్యాలిక్యులేటెడ్ వస్తుంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ అనేది ఏమవుతుందంటే రోజు మారిపోతుంటుంది మనం తిన్న ఆహారం బట్టి. అందుకని ఎల్డిఎల్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఎల్డిఎల్ మెజర్ చేయాల్సి ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడం కన్నా. అలా మెజర్ చేయడం ఒకటైతే, అది కాకుండా అపోబి ఇంకా బెటర్ అయితే, దానికన్నా బెటర్ అయినది మనకి ఎల్డిఎల్ పార్టికల్ నెంబర్. కొలెస్ట్రాల్ విషయంలో మూడోది ఏంటంటే మనం ఈ ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ అనే రేషియో చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ అనే హెచ్డిఎల్ రేషియో <2 ఉంటే చాలా మంచిది. సో <2 ఉండాలి. అంటే హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉండాలి. అందుకని <2 ఉండాలి. సో ఇది ఒక మార్కర్. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఆల్రెడీ చేసుకునే పరీక్షలు కాకుండా 5 రకాల పరీక్షలు చెప్తాను. దాంట్లో మొదటి పరీక్షలు లిపిడ్స్కి సంబంధించినవి. దాంట్లో ఈ 3 అనమాట. అపోబి కానీ, ఎల్డిఎల్ పార్టికల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో కానీ. ఇవి మనకి మొదటి సెట్ ఆఫ్ టెస్టులు. ఇక రెండో సెట్ ఆఫ్ టెస్టులు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు అనమాట. ఇవేంటంటే మనకి హార్ట్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేవి ఇవి ముందే సూచిస్తాయి.
ఇవి ఇప్పటికే ఆల్రెడీ చాలామంది చేసుకుంటున్నారు, కానీ వాటి సిగ్నిఫికెన్స్ తెలియకుండా ఉంటుంది. వీటిలో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎస్సిఆర్పి అనేది ఒకటి. హెచ్ఎస్సిఆర్పి అనేది మనకి టెస్టుల్లో ఏంటంటే ఆ సిఆర్పి కనుక <1 mg/L ఉందంటే అది బాగున్నట్టు, మోర్ దెన్ 3 ఉందంటే అది హై రిస్క్ ఉన్నట్టు. సో సిఆర్పి లెవెల్స్ చూసుకొని మనం ఇమీడియట్గా హెచ్ఎస్సిఆర్పి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకి సిఆర్పి లెవెల్స్ చూసుకున్నప్పుడు ఆ సిఆర్పి లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే మనం ఓవరాల్గా లైఫ్ స్టైల్ని మాడిఫికేషన్ చేసుకొని మనం ఈ రిస్క్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇంకొక లిపిడ్ మార్కరు, ఇదే ఇన్ఫ్లమేటరీ మార్కర్ కూడా లైపోప్రోటీన్ లిటిల్ ఏ అంటారు, ఎల్పిఏ అంటారు. ఇది కూడా నార్మల్గా లిపిడ్ ప్రొఫైల్లో చేయరు. ఎల్పిఏ కనుక 30 కన్నా ఎక్కువ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఎక్కువ అనేది అనేక స్టడీస్లో తెలుస్తుంది. ఈ ఎల్పిఏ అనేది మనం పరీక్ష చేసుకున్నట్టయితే అది 30 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అగైన్ ఇప్పుడు ఎల్పిఏకి మెడిసిన్స్ లేవు, కానీ మనం ఎల్పిఏ వల్ల వచ్చే రిస్క్ని హోలిస్టిక్గా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంకొకటి. రెండోది మనకి హోమోసిస్టీన్ అనేది ఒకటి ఉంటుంది. సీరం హోమోసిస్టీన్ అనేది మనకి <15 ఉండాలి. 15 కన్నా ఎక్కువ ఉందంటే హోమోసిస్టీన్ వలన బ్లడ్ వెసల్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ హోమోసిస్టిన్ అనే దాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 15 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దానికి వాడేది B1, B6, B12 అనే విటమిన్స్ మాత్రమే, కాబట్టి ఈ విటమిన్స్ని మనం ఈజీగా వాడుకోవచ్చు. దాని ద్వారా మనం ఆ రిస్క్ని మనం కొంతమేరకు తగ్గించుకోవచ్చు. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్లో మనం సిఆర్పిలో హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్, హోమోసిస్టిన్ లెవెల్స్, అది మాత్రమే కాకుండా మనం ఇది కూడా తీసుకోవచ్చు. ఫైబ్రినోజన్ అనేది ఉంటుంది, అది కూడా కొంతమందికి పరీక్ష చేసి చూసుకుంటాం. ఆ పరీక్ష చేసినప్పుడు ఫైబ్రినోజన్ అనేది కూడా ఎక్కువగా ఉంటే మనకి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవి అన్నీ ఇన్వెస్టిగేషనల్గా ఉన్న పరీక్షలు. ఇకపోతే మూడోది ఏంటంటే మనం గ్లూకోజ్ పారామీటర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్లూకోజ్కి సంబంధించిన కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే ఎప్పుడైతే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందో మనకి హార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది దీని ఉద్దేశం. మనం ఇందాక ఏమనుకున్నాం, షుగర్ నార్మల్ ఉన్న వాళ్ళకి అనుకుంటున్నాం కదా, షుగర్ లేదు ఇంకా, కానీ ఇప్పుడే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా లేదా ఫ్యూచర్లో అనేది తెలుస్తుంది. దీంట్లో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఫాస్టింగ్లో మనం ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకొని చూసుకున్నామంటే ఆ ఇన్సులిన్ లెవెల్స్ బట్టి మనం ఎలా ఉంది, మనకి ఫ్యూచర్లో మనకి షుగర్ వచ్చే అవకాశం ఉందా లేదా, హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటుంది, ఇది మనకి నార్మల్ వాల్యూస్ వస్తే <5 మైక్రో యూనిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నార్మల్ ఇన్సులిన్ లెవెల్. 5 to 10 మనకి కొంచెం మైల్డ్ హై రిస్క్, 10 to 15 ఉంటే ఇంకా మోడరేట్ రిస్క్, 15 దాటిందంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా హోమా ఐఆర్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. ఇది కూడా ఇన్సులిన్ లెవెల్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ తీసుకొని దాన్ని ఫాస్టింగ్ షుగర్తో మల్టిప్లై చేసి 405తో డివైడ్ చేస్తే ఈ హోమా ఐఆర్ అనే లెవెల్ వస్తుంది. ఈ హోమా ఐఆర్ నార్మల్ లెవెల్ <1 ఉండాలి. 1 నుంచి 1.9 వరకు ఉందనుకోండి పర్వాలేదు, కానీ 2 దాటిందంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. <1 ఆప్టిమల్ హోమా ఐఆర్. సో ఈ టెస్టులు మనకి ఇన్సులిన్ కానీ హోమా ఐఆర్ కానీ మనకి ఏ విధమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాయి, గ్లూకోజ్ హోమియోస్టాసిస్ మనలో ఏ విధంగా ప్రాబ్లం ఉంది, తద్వారా మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఫ్యూచర్లో ఎలా ఉంది అనేది తెలుసుకుంటే దానికి సంబంధించిన పరీక్షలు మనం చేసుకోవాలి. ఇవి మూడో సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ఇకపోతే నాలుగో సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే వాస్కులర్ ఇన్వెస్టిగేషన్స్. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే రక్తనాళం పైన కాల్షియం ఉందా లేదా అనేది సిటీ కాల్షియం స్కోరింగ్తో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రక్తనాళం పైన కాల్షియం కాకుండా ఫ్లో మీడియేటెడ్ వాసోడైలటేషన్ అని ఇంకొక టెస్ట్ ఉంటుంది, ఎఫ్ఎండి అంటారు. దాంట్లో మన రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది. మనకి ఫస్ట్ది అంటే మనకి సిటీ కాల్షియం స్కోర్ గురించి ఇంతకుముందు కూడా చెప్పున్నాను. అది నార్మల్గా 0 ఉండాలి. 0 నుంచి 100 వరకు ఉంటే మైల్డ్గా ఉన్నట్టు, 100 నుంచి 300 ఉంటే మోడరేట్గా ఉన్నట్టు, మోర్ దాన్ 300 ఉంటే సివియర్గా ఉన్నట్టు. అది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి బ్లాక్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. అట్లాగే ఈ ఫ్లో మీడియేటెడ్ వాసోడైలటేషన్ ఏంటంటే మోర్ దాన్ 7% డైలటేషన్ ఉండాలి. మనకి మామూలుగా ఈ రక్తనాళంలో డైలటేషన్ మోర్ దాన్ 7% ఉండాలి. అదే కనుక 5 to 7% ఉందంటే మైల్డ్ అబ్నార్మాలిటీ అని, <5% ఉందంటే సివియర్ అబ్నార్మాలిటీ అని తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇవి 4వ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ఇక 5వ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే కొత్తగా వచ్చేవి ఇన్వెస్టిగేషనల్ టెస్టింగ్ అనమాట. అంటే కొంత జెనెటిక్ టెస్టింగ్ కానీ లేకపోతే టీమావో లెవెల్స్ అని ఉంటాయి బ్లడ్లో. టీ మోనల్మిన్ ఆక్సిడేస్ అనేది ఈ టీమావో అనేది మనం బాడీలో ఉత్పత్తి అయ్యే ఒక మెటబాలిజం. ఈ మెటబలైట్ ఎట్లా వస్తుందంటే మన మైక్రోబయోమ్ గట్లో ఏదైతే ఉంటుందో అది రెడ్ మీట్ని కానీ వాటిని మెటబలైజ్ చేయటం వలన వచ్చే సబ్స్టెన్స్ని టీమావో అంటారు. టీమావో లెవెల్స్ నార్మల్గా లెస్ దాన్ 2.5 ఉండాలి బ్లడ్లో. 2.5 కన్నా ఎక్కువ ఉందంటే అది మైల్డ్ రిస్క్ గాను, 6.2 కన్నా ఎక్కువ ఉందంటే అది హై రిస్క్ గాను పరిగణిస్తారు. టీమావో లెవెల్స్ ఎక్కువగా ఉండటం కూడా మనకి లాంగ్ టర్మ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి దారితీసే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. సో ఇవి 5 రకాల ఇన్వెస్టిగేషన్స్. మీరు కనుక మీకు నార్మల్గా రొటీన్గా మీకు హార్ట్ ప్రాబ్లం లేదు అని తెలుసుకున్న తర్వాత ఇంకా డీప్గా తెలుసుకోవాలి అని అంటే ఈ 5 రకాల ఇన్వెస్టిగేషన్స్ మనం చేయించుకోవాలి. మనం ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. నెంబర్ 1 లిపిడ్, అడ్వాన్స్డ్ లిపిడ్ ప్రొఫైల్. దీంట్లో ఎల్పిఏ ఒకటి, తర్వాత ఎల్డిఎల్ పార్టికల్స్ ఒకటి, ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో ఒకటి, అపోబి లెవెల్స్ ఒకటి. ఇవి లిపిడ్స్కి సంబంధించినవి. ఇన్ఫ్లమేషన్కి సంబంధించింది హెచ్ఎస్సిఆర్పి కానివ్వండి, హోమోసిస్టిన్ కానివ్వండి, ఫైబ్రినోజన్ కానివ్వండి. ఇవి నెంబర్ 2 సెట్ ఆఫ్ టెస్ట్. 3వ సెట్ తీసుకున్నట్లయితే మనం ఇన్సులిన్, గ్లూకోజ్ మెటబాలిజంకి సంబంధించిన టెస్టులు. దాంట్లో ఇన్సులిన్ లెవెల్స్, హోమా ఐఆర్ లెవెల్స్ ఈ 2 ఇంపార్టెంట్. 4వవి వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే రక్తనాళాలు ఎలా ఉన్నాయని చూడటానికి సిటీ కాల్షియం స్కోరింగ్ కానీ లేకపోతే అట్లాగే మనం ఫ్లో మీడియేటెడ్ వాసో డైలిటేషన్ టెస్ట్ కానీ ఇవి 2 ఉంటాయి. ఇక అడ్వాన్స్డ్ టెస్టింగ్లో జెనెటిక్ టెస్టింగ్ కానీ టీమావో టెస్టింగ్ అని ఉంటుంది. ఇది గట్ మైక్రోబయోటా గురించి చెప్పే టెస్ట్. సో ఇవి చేయించుకున్నప్పుడు మనం ఏంటంటే ఇవి అడ్వాన్స్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటి గురించి మనం తెలుసుకుంటున్నాము అని అంటే మనకి చాలా అనుమానం ఉంది మనకి హార్ట్ ప్రాబ్లం ఉంటుందా అని. మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఇలాంటి టెస్టులు అక్కర్లేదు. నేను చెప్పిన టెస్టులు సరిపోతాయి. ఏది బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, తర్వాత ఎకో, టీఎంటీ చూసుకొని వ్యసనాలు ఏమీ లేకపోతే అంతవరకు సరిపోతాయి. ఇంకా అనుమానం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా రూల్ అవుట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ టెస్టులు. ఇవి కొంచెం కాస్ట్లీ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ అందరికీ అవసరం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. కానీ నిజంగా మీరు ఫర్దర్గా మీరు ఇన్వెస్టిగేషన్ లెవెల్లో మీ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెస్టుల్లో కనుక అబ్నార్మల్ ఉంటే మనం భయపడక్కర్లేదు. వీటిల్లో మెజారిటీ ఆఫ్ దెమ్కి డైరెక్ట్గా మన మెడిసిన్స్ ఉండవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమా ఐఆర్ టెస్ట్ చేయించుకున్నారు, అది ఎక్కువ వచ్చింది, ఇమీడియట్గా దానికి ఏదో మెడిసిన్ ఉండదు. మనం ఏం చేసుకోవాలంటే ఓవరాల్ రిస్క్ మాడిఫై చేసుకోవడమే వీటిల్లో అబ్నార్మల్ వచ్చినా చేసుకునేది. కాకపోతే రిస్క్ ముందే తెలుస్తుంది కాబట్టి ఒకవేళ మనకు రిస్క్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి, వ్యాయామం బాగా చేసుకోవాలి, ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర సరిగ్గా పోవాలి, ఊబకాయం ఉంటే తగ్గించుకోవాలి, ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకుంటుంది ఏంటంటే యంగ్ పీపుల్లో అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నా కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది, ఏమి టెస్టులు చేస్తే వాళ్ళకి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. కనుక మీకు దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అని అంటే ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో అడగండి. కొంచెం బిజీగా ఉన్నాను, బట్ స్టిల్ వీటిని ఆన్సర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను.